మిగతా వార్తల్లో అసలే నేరం ఆ పైన దుఃఖ భారం, ట్రాక్టర్తో ఢీకొట్టి యువకుడి పలాయనం, చివరికి పుట్టెడు విషాదమట. అదో పల్లెటూరు, ఊరికి వెళ్లే సన్నటి రహదారి, రాత్రివేళ చీకట్లో ఒక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిందట. ట్రాక్టర్ డ్రైవర్ భయంతో ఆపకుండా వెళ్ళిపోయినట. ఆ క్షణాన అతడికి తెలియదు తాను ఇద్దరి మృతికి కారణమయ్యాను అని. తెల్లారేసరికి నేర తీవ్రత కంటే కొండంత దుఃఖభారం మోయాల్సి వస్తుందని, జీవితాంతం పశ్చాత్తాపంతో కుమిలిపోవాల్సి వస్తుందని. ఇంతకైనా గుద్దింది ఎవరిని? నిర్మల్ జిల్లా మామడ మండలం వాస్తాపూర్కు చెందిన ఆడెం గంగా ప్రసాద్ అవివాహితుడు, పెళ్లి కాలేదానికి. తమ ఊరికి 5 కిలోమీటర్ల దూరంలోని తాండ్ర గ్రామానికి చెందిన ఒక రైతు వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రోజు రాత్రి యజమాని ఇంటికెళ్ళి అక్కడే నిద్రపోతూ ఉంటాడు. మంగళవారం రాత్రి రోజులాగే ట్రాక్టర్ పైన సొంతూరు నుంచి తాండ్రకు బయలుదేరిండు. దారిలో చీకట్లో ఎవరినో ఢీకొట్టినట్లయింది. కానీ ఏమిటో అతడికి అర్థం కాలే. భయంతో ట్రాక్టర్ ఆపకుండా వెళ్ళిపోయాడు. పైగా ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసిండు. నిషీధిలో మాయం. అదే వాస్తాపూర్లో వరుసకు అన్నదమ్ములైన శ్యామ్రావు, సంతోష్లు తాండ్ర గ్రామానికి వెళ్ళి తిరిగి రాలే. వారి కుటుంబ సభ్యులు అర్ధరాత్రి వరకు ఎదురు చూశారు. ఫోన్ చేసిన వాళ్ళిద్దరి నుంచి స్పందన లేకపోవడంతో ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటాడు అని భావించారు. తెల్లవారింది. వాస్తాపూర్ తాండ్ర మార్గంలో రోడ్డు పక్కన ఒక బైక్ పడి ఉన్నది. ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. విషయం వాస్తాపూర్ వాసులకు తెలిసి వచ్చి చూశారు. మృతులు తమ ఊరికే చెందిన శ్యామ్రావు, సంతోష్లు అని తెలిసి హతాశులయ్యారు. ప్రమాదం ఎలా జరిగింది, ఎవరు ఢీకొట్టారు అని ఆరా తీశారు. తానే కానీ వారెవరు? ప్రమాదం జరిగిన చోట ట్రాక్టర్ టైర్ల ఆనవాళ్లు కనిపించాయి. ఆ మార్గంలో తరచుగా కొన్ని ట్రాక్టర్లే వెళుతూ ఉంటాయి. గంగా ప్రసాద్ నడిపే ట్రాక్టర్ కూడా కావచ్చని ఆ రైతు ఇంటికి వెళ్ళి పరిశీలించారు. అక్కడి ట్రాక్టర్ పైన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆనవాళ్లు కనిపించాయి. గంగా ప్రసాద్ను ప్రశ్నిస్తే నేరం అంగీకరించాడు. కానీ చనిపోయింది ఎవరు? చనిపోయింది ఎవరే అంటే వాళ్ళకి సంబంధించిన బ్రదర్సే. మృతుడు ఆడెం సంతోష్, నిందితుడు గంగా ప్రసాదులు సొంత అన్నదమ్ములట. ఎంత ఘోరం చూడండి. అసలు ఒకవేళ అక్కడ ఆ ట్రాక్టర్ ఆపి వెళ్ళి చూసి చివరి చావు బతుకుల్లో ఒకవేళ ఉన్న ప్రాణం బతుకుండేదేమో. సొంత అన్నదమ్ములట. ఆడెం శ్యామ్రావు వారి పెదనాన్న కుమారుడే. గంగా ప్రసాద్ ట్రాక్టర్తో ఢీకొట్టింది తన అన్నల్నే. తమ పేగు బంధాన్ని తానే తెంచేశానని తెలిసాక అతడిలో దుఃఖం వరదలై వెల్లువెత్తింది. వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే బతికే వారిని కన్నీరు మున్నీరయ్యారు. కనీసం తాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఉంటే వారు ఇంటికి రాలేదని తెలిసేదని, అప్పుడైనా కాపాడుకునే అవకాశం ఉండేదని గుండెలు బాదుకుంటున్నాడు. ఊరంతా విషాదం. గిరిజనులైన ఈ సోదరులు తమకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ జీవించేవారు. సంతోష్కు భార్య, 5 ఏళ్ల కుమార్తె ఉన్నారు. శ్యామ్రావుకు భార్య, కుమారుడు ఉన్నారు. అన్నదమ్ములు కావడంతో వీరి కుటుంబాలు కలిసిమెలిసి జీవిస్తూ ఆప్యాయంగా మసలుకునేవారు. నిందితుడు, మృతులు అన్నదమ్ములే కావడం, ఊరిలో అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తులు కావడంతో వారి కుటుంబాలతో పాటు గ్రామంలో కూడా విషాదం అలుముకుంది. బైక్ను రోడ్డుకు కొద్ది దూరంలో పడిపోవడం, రాత్రివేళ కావడంతో బాధితులను దారిన వెళ్లే వారెవరు గుర్తించే అవకాశం లేకపోయిందని భావిస్తున్నారు. సో ఎంత దారుణం చూడండి. సొంత బ్రదర్సే అట.